అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణం అంటే ప్రజలు, తంత్ర అంటే పాలన అని అర్థం. పరిపాలించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. మన దేశంలో ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటు వేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. స్వాతంత్రం వచ్చాక 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. లాహోర్ కాంగ్రెస్ సమావేశ తీర్మానం ప్రకారం 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్గా ప్రకటించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందుకని ఆ రోజుకు ప్రాధాన్యత కల్పించేందుకు 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచి అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1950లో రాజ్యాంగంలో 22 అధ్యాయాలు, 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ప్రస్తుతం 2024 నాటికి 25 అధ్యాయాలు, 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. నెహ్రూ గారు రాజ్యాంగాన్ని ప్రింట్ చేసే ఆఖరి నిమిషంలో ఏదైనా ప్రత్యేకత ఉండాలని చేతిరాతతో రాజ్యాంగాన్ని లిఖిస్తే బాగుంటుందని భావించారు. కాలిగ్రఫీలో దిట్టగా పేరుగాంచిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా ఒక్క పైసా కూడా తీసుకోకుండానే తన స్వదస్తూరితో రాజ్యాంగాన్ని లిఖించారు. ఇందుకు గాను 1000 ఏళ్ల మన్నికగా ఉండే పార్చ్మెంట్ షీట్లపై రాజ్యాంగాన్ని లిఖించారు. హిందీలో కాలిగ్రాఫర్ వసంత్ కృష్ణ వైద్య రాశారు. హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో రాసిన ఈ ప్రతులను హీలియం నింపిన పెట్టెల్లో భద్రపరిచారు. ఇది ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలోని గ్రంథాలయంలో అందుబాటులో ఉంది. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటని పరిశీలిస్తే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం నుంచి సంక్రమించినవే. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. ప్రజలకు సేవలు అందించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలును సమీక్షిస్తుంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ద్వారా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పడడాన్ని నిషేధించింది. ఆర్టికల్ 17 ద్వారా అన్టచబిలిటీ, అస్పృశ్యతను నిషేధించింది. ఆర్టికల్ 19 ద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ కల్పించి దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం కల్పించింది. ఆర్టికల్ 21A విద్యా హక్కు చట్టం ద్వారా పౌరులు 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఉచిత మరియు నిర్బంధ విద్య పొందే అవకాశం కల్పించింది. ఆర్టికల్ 25 ద్వారా పౌరులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించే అవకాశం కల్పించి లౌకిక రాజ్యాంగంగా భారతదేశాన్ని ఆవిష్కరించింది. అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యా సంస్థల్లో మతబోధనను నిషేధించింది. ఆర్టికల్ 30 ద్వారా పౌరులు తమ భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునేందుకు అవకాశం కల్పించింది. ఆర్టికల్ 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కులను కల్పించింది. ప్రాథమిక హక్కులే భారత రాజ్యాంగానికి పునాదులు వంటివి. ఆర్టికల్స్లో భాగమైన ఆర్టికల్ 35ను హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి గుండె మరియు ఆత్మ వంటిదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. ఈ ఆర్టికల్ 32 ప్రకారం పౌరులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే సుప్రీంకోర్టుకు వెళ్ళి సహాయం పొందవచ్చు. భారత రాజ్యాంగం కనుక దుర్వినియోగమైనట్టు కనుకుంటే దానిని తగలబెట్టే మొట్టమొదటి వ్యక్తిని నేనే అని అంబేద్కర్ గారు అన్నారు. నా శరీరం చచ్చిపోయినా భారత రాజ్యాంగ రూపంలో నేను బ్రతికే ఉంటానని, దాన్ని చంపినప్పుడే నేను శాశ్వతంగా కన్నుమూస్తానని ఆయన అన్నారు. ఒక దేశంలో ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో, విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని ఆయన అన్నారు. కాబట్టి మనమందరం విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి బాగా చదువుకొని మంచి పౌరులుగా ఎదిగి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.